గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. అది ఏంటంటే పిల్లలు. ఎవరైతే మన ఇళ్లలో పిల్లలు పుడతారో వారి యొక్క అవలక్షణాలు, వారి గుణాలు, గణాలు ఎలా ఉంటాయి, మా పిల్లలు పెద్ద అవుతుంటారు, వారు ఎలాగా పోషించుకోవాలి, ఎలా పెద్ద చేయాలి, వారికి గండాలు ఉన్నాయా, ఏం చేయాలి, గురుగారి దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతున్నాయి ఈ రోజున, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉంది, మా పిల్లలకి ఏ దోషాలు ఉన్నాయో అర్థం కావట్లేదు అనుకున్న వారికి చిన్న చిన్న దోషాలు ఉండడం ద్వారా వాటికి వచ్చేటువంటి అవలక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఒక మాటలో మనం చెప్పుకున్న దానికి చూద్దాము. దాంట్లో రాసుల ప్రకారంగా కూడా పిల్లల్లో ఉన్న అవలక్షణాలు, వారికి ఉండేటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కూడా మనం చూడవచ్చు. దాంట్లో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించేటువంటి పిల్లలు, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పిల్లలకి అవలక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళంటే, వీరిలో మొండితత్వం, మూర్ఖత్వం, కోపం, చిరాకు, మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వినకపోవటం, పెద్దవాళ్ళు మాట్లాడే గౌరవం లేకపోవటం, చిన్న వయసులో ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇగో అంటారు. అలాంటి ఇగో అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇగో తత్వంతో వారు అనుకున్నదే చేయాలి. మూర్ఖత్వం, నేను అనుకున్నదే నిజం, మీరు అన్నది అనుకున్నది నిజం కాదు అనేటువంటి మాటను కూడా వారు గట్టిగా చెప్తారు, అబద్ధాన్ని కూడా. ఇలాంటి అలవాట్లు ఉంటాయి వారికి. ఇకపోతే వారికి స్పోర్ట్స్, గేమ్స్ ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, నేషనల్ లెవెల్కి కూడా వారు వెళ్ళి రావడం, వారంతా కూడా గేమ్స్ లోనే వారి జీవితకాలం ఉంటుంది. దాంట్లోనే సంపాదించుకుంటారు, దాంట్లోనే నిలదొక్కుంటారు, దాంట్లోనే నిలబడతారు. దాని దగ్గర పేరెంట్స్ కూడా వారికి సపోర్ట్ చేసినట్టు కనుక ఖచ్చితంగా వారు ముందు రోజుల్లో పైకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇకపోతే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 2 విషయాలు. కర్కాటక రాశి వారికి 5వ స్థానంలో రవి, కర్కాటక రాశి వారికి 4వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో శుక్రుడు, ఇలాంటి వారు ఉండడం. అలానే 11వ స్థానంలో కేతువు గాని, 11వ స్థానంలో కుజుడు గాని, 12వ స్థానంలో బుధుడు కానీ గురువు కానీ ఉన్నట్లయితే వారి జీవితంలో ఆలోచన లేకుండా ముందుకు ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే గ్రహస్థితి ఉన్నటువంటి వాడు ఎవరైనా కర్కాటక రాశి వారు అంటే వాడికి రేపటి రోజున పెళ్లి అనే ఒక్క సమస్య కొంచెం సమయం పడుతుంది. పేరెంట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించేసి మూర్ఖంగా మొండిగా మీ బాబులను మీ పాపలను ఎవరికో ఇచ్చి సంబంధం పెళ్లి చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పుడడుగు వేసినట్టు అని చెప్పుకోవచ్చు. అయితే అలానే వీరికి నచ్చినటువంటి విషయాల్లో, నచ్చిన రంగాల్లో ముందుకెళ్ళేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పిల్లల్లో మనం చూసినట్టయితే కనుక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుష పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి భయం ఎక్కువ, చికాకు ఎక్కువ, కోపం ఎక్కువ, ఆందోళన ఎక్కువ, చికాకు ఎక్కువ. అలానే వీరికి మీరు అనుకుంటారు ఈ బాబుకి ఏదో అవుతుంది, ఏదో పట్టినట్టుంది, ఎవరో ఏదో చేపించినట్టున్నారు, కానీ దానివల్ల నీకు ఇట్లా ఉన్నారు, బాధపడుతున్నారు అని చెప్పి అనుకుంటారు. కాకపోతే వాళ్ళ నక్షత్రం, వారి యొక్క తిథి, వారం, వారి రాశిని బట్టి వారు అలానే ఉంటారు. అయితే కర్కాటక రాశి వారికి మరొక అదృష్టం ఉండేదంటే వీరు పుట్టుకతోనే కొంతమేర అదృష్టవంతులు. ఎట్లా అంటే ఉన్నటువంటి స్థానాలు, ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు వీళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్లు గాను, మ్యూజిషియన్స్ గాను, ఫైట్ మాస్టర్లు గాను, సినీ రంగాల్లోనూ, రాజకీయాల రంగాల్లోనూ వెళ్తారు రానున్న రోజుల్లో. అయితే వీరికి ఇంకొకటి ఉన్నది ఏంటంటే కనుక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి 6 సంవత్సరాల లోపున తల్లి గాని తండ్రి గాని దూరం అవుతారు అంటే లేకుండా కాదు, ఇద్దరు విడిపోవటం కానీ, ఇద్దరు మనుషులు దూరం అవటం కానీ జరుగుతుంది. అదొకసారి ఇలా జరగకుండా ఉండాలి, పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉండాలి, మా వల్ల పెద్దలకి దోషాలు రాకూడదు అనుకొని పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కొన్ని రకాల దానాలు పిల్లల పేరు మీద, వారు పుట్టిన నక్షత్రం పేరు మీద, వాళ్ళ రాశి పేరు మీద, అంటే కర్కాటక రాశి అని చెప్పేసి పేరు చెప్పుకొని వారి పేరు చెప్పుకొని గనక
కొన్ని దానాలు చేసినట్టయితే అదృష్టం అవుతుంది. అలానే వీరు పుట్టుకతోనే మంచి అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎక్కడక్కడ ఆస్తులన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. ఎందులో చేపెట్టినా కూడా అందులో లాభం వస్తుంది. ఎవరో వస్తారు, ఒక షాప్ పెడతారు, ఆ షాప్ నష్టం వస్తుంది. ఆ షాపుని వీరు ఆక్టిఫై చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. అలానే పుట్టుకతో వీరికి కొంత రకాల స్టమక్లు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలు. ఎలా ఉంటాయి అంటే వారికి 7 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆరోగ్యం నిలకడగా ఉండదు. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతూ ఉంటారు. ఇంకొకరికి అయితే గనక లివర్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారి పిల్లలు ఉంటే వారికి కేవలం హాట్ వాటరే ఇచ్చేయాలి. అలా ఇచ్చడం ద్వారా వారికి మంచి జరుగుతుంది. అలానే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా కొంతమేర ఈ యొక్క దురదృష్టాన్ని మార్చుకోవచ్చు. అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి పిల్లలకి గండాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అది ఎప్పుడంటే కనుక 13వ సంవత్సరం, 17వ సంవత్సరం, 21వ సంవత్సరంలో ఈ గండాలు ఉన్నాయి. స్త్రీ పుట్టిన, పురుషుడు పుట్టిన ఆ సమయంలో కనుక తప్పించుకుంటే అదృష్టవంతులు. వీళ్ళకి ఎలాంటి గంధాలు అంటే కనుక నీటి గంధం, అగ్ని గంధం 2 ఉంటాయి వీరికి. ఎక్కడైనా కారు వెళ్తుంది, ఫైర్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడైనా నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు భయం ఉంటుంది. అలానే వీరికి ఇలాంటి భయాలు పోవాలి, అలానే అన్ని కూడా కలిసి రావాలనుకుంటే కనుక ఈ కర్కాటక రాశిలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు కాకపోతే ఆ ఇబ్బందులు వీరికి రాకుండా ఉండాలి. అలానే బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీరికి పెళ్లి కూడా వీరికి నమ్మకం తక్కువగా ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి సహకరించడం అలా అని చెప్పేసి వేరే సమస్యలు కాదు. వారికి అంతే ఆ నక్షత్రం వారి జాతకం అలా ఉంటుంది. కానీ ముందుగా మూర్ఖంగా పెళ్లి చేస్తే అదృష్టం సెట్ అయిపోతుంది. మంచిగా కలిసి ఉన్నటువంటి అమ్మాయితోనే వీరికి పెళ్లి చేయాలి. అయితే ఈ బాలవిష రోగాలు రావడం, వీరికి ఇలాంటి సమస్యలు రావడంతో ఇంద్రియాల సమస్య కూడా వీరికి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే పేరెంట్స్ నమ్మకంతో ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా మీ దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా కర్కాటక రాశిలో పుట్టినటువంటిది కనుక ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి ఉదయించే చంద్రుడికి పాలతో పాటు తేనె, అంటే పాలలో వేసినటువంటి తేనె, కుంకుమ పువ్వు, ఈ 3 కూడా వేసి ఉదయించేటువంటి చంద్రునికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని పిల్లలకు తాగితే గనక ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. దానితో పాటు ఈ బాబుకి 2 మాసాలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా సరే 56 రూపాయలు ఆ బాబు చుట్టూ లేదా బేబీ చుట్టూ దిష్టి తీయించేసి ఆ దిష్టి తీసినటువంటి డబ్బులు ఎక్కడైనా పడేయటమో, ఉండిలేయటమా, లేకపోతే అవి ఏదైనా దాంతో ఏదో కొనేసి వేరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పంచిపెట్టడం చేస్తే ఈ ఇబ్బందులు అనేది కలగకుండా ఉంటాయి. ఈ పిల్లల్లో బాలవిష రోగాలు రావడం కావచ్చు, మ్యాండిక సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటేనే మీకు ఖచ్చితమైన జీవితం బాగుంటుంది. అలానే మీకు ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే కనుక మీరు వచ్చేసి ఎక్కడైనా మీకు సాయిబాబా ఆలయం కనుక ఉంటే ఆ సాయిబాబా ఆలయంలో రొట్టె, పాలు అనేది ప్రతి 2 మాసాలకు ఒకసారైనా ఇవ్వండి. వారంతో సంబంధం లేదు. ఇలా ఇస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక బాలవిష రోగాలు కావచ్చు, పిల్లల అపోహలు కావచ్చు, పిల్లల్లో ఎరగలేని తత్వం కావచ్చు, నరదిష్టి, నరఘోష అన్ని కూడా చిన్నగా పటాపంచలవుతాయి. ఎందుకు చేయాలి అంటే కనుక నెగిటివ్ కలిసేసి ఇంకొంచెం నెగిటివ్ చేస్తుంది. ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది వీరికి. ఆ నెగిటివ్ అనేది పోవాలి. లేకుంటే కనుక ఖచ్చితంగా వీరికి వేరే విధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ముందుగానే పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దలు కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టు కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే వీరు అదృష్టవంతులకి అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.